సేవకులు చాగంటి పాలయ్య గారు, అలాగే అమ్మగారు, వారి కుటుంబానికి, సంఘానికి మొట్టమొదటగా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి మరొకసారి ప్రకటించడానికి ప్రభు ద్వారా వారు నాకు ఒక చక్కని అవకాశం ఇచ్చారు. అందును బట్టి నేను కృతజ్ఞుడనని మరొకసారి తెలియపరుస్తున్నాను. ఎందుకోసమంటే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను రుణస్థుడను అని. కాబట్టి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, దైవజనులకు, కుటుంబానికి ప్రభునామములో వందనాలు. అలాగే వేదిక మీద ఈ ప్రక్కన నాకంటే శ్రేష్ఠులైనటువంటి దేవుని సేవకులు ఉన్నారు. వారు వాక్యం చెప్పలేని వారేం కాదు. వారు ఈ స్థలంలో నిలబడితే మరి ఎక్కువగా దేవుని వాక్యాన్ని మీకు అందించగలరు. అయినా ప్రభు ఎందుకో ప్రేమించి అల్పుడికి అవకాశం ఇచ్చారు. అందును బట్టి మరొకసారి దేవునికి, నాకంటే శ్రేష్ఠులైన దైవజనులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇకపోతే చాలాసేపటి నుంచి మీరందరూ ఇప్పటి వరకు పాటలు పాడుతూ బహుశా 7 గంటలకు స్టార్ట్ చేసి ఉంటారేమో, ఇంకా ముందా 7 గంటల నుంచి పాడుతూ విరామం లేకుండా పాడుతూ దేవదూతల్లాగా దేవుని స్తుతిస్తున్నారు. పరలోకం కూడా ఇంతేనంట కదా, నిరంతరము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గానము అదే, ప్రతిగానం కూడా అదే, పల్లవి అదే, వచనం అదే, కోరస్ కూడా అదే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అలాగున మీరు చాలాసేపటి మట్టి దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నారు. సహోదరులు కూడా చక్కని వాయిద్య సహకారం అందిస్తున్నారు. ఈ వేదిక మీద పాడటానికి చాలామంది వచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళిద్దరు మాత్రం అక్కడి నుంచి కదలటలా. బిసుగుబుట్టి ఎవరికైనా ఇస్తారేమో అనుకుంటే ఎవరికి ఇట్లా, ఎందుకంటే ఇచ్చిన ఉపయోగం ఏముంటుంది. ఇన్స్ట్రుమెంట్ ఉంది కానీ వాయించటానికి తగిన తలాంతు లేకపోతే ఉపయోగం ఉండదు. అందుకని కష్టమైన పాపం వాళ్ళిద్దరే ఇప్పటి వరకు ప్రభుని ఘనపరిచే పనిలో సహకరించారు. వారికి మంచి సిస్టమ్, వారికి ప్రభునామములో వందనాలు. ఇంతకంటే నేను ఎక్కువ అభినందించి కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి వ్యక్తులు ఇంకెవరంటే, ఈ మందిరానికి, అలాగే ఈ ప్రాంగణానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి సువార్త సభకు చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నిటికీ మరొకసారి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి గృహాలు ఇంతెంత సమీపంగా ఉన్నప్పటికీ ఏదో శబ్ద యంత్రం చేసి విసిగించాలని కాదు, కానీ ఒకటి దేవుని ఆరాధించాలని, రెండోది దేవుని వాక్యాన్ని మీకు కూడా వినిపించాలి అని ఒక భారంతో దేవుని సేవకులు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారని ఎంతో పెద్ద మనసుతో, గొప్ప మనసుతో అర్థం చేసుకుని మరి ఈ 3 దినాలు సమ్మతిస్తున్నారే, వారందరికీ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలని తప్పక దీవించి ఆశీర్వదించునుగాక, రక్షించునుగాక, ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కాలంలో లోపల ఉన్నటువంటి మనకు వెలుపల ఉండి దేవుని మాటలు ఆలకించేటటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుచేతనంటే సువార్త సభ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అదే.
మీలో చాలామంది దేవుని మందిరానికి వచ్చేవారు ఉన్నారు. కొద్దిమంది మందిరానికి రానివారు కూడా కనపడుతున్నారు. మందిరానికి వచ్చేవాళ్ళు ఎట్లాగో ప్రతి ఆదివారం ప్రతి క్రమం రోజున దేవుని వాక్యం వింటారు. యేసు ప్రభు అంటే ఎవరు, యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు, ఆయన ఏం చేశారు, ఏమి చేయగలరు అనే సంగతి మీకు బాగానే తెలుసు. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇంకా ప్రభువును గూర్చి సంపూర్ణమైనటువంటి నిశ్చయిత లేదే, సంపూర్ణమైన గ్రహింపు లేదు, అవగాహన లేదు, వారికి తెలియపరచాలి అనేదే సువార్త సభ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకే దైవజనులు ఓ చక్కని కరపత్రిక వేసి దాని మీద ఒక సువార్త వచనాన్ని రాశారు. చదివారా మీరు కరపత్రిక? ఏమని రాశారు చెప్పండి ఒకసారి, చదువుతారా? ఉందా ఎవరి దగ్గరైనా? ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు. ఇది సందేశం. ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడితిరి అని. కాబట్టి ఈ పిలుపు ఎవరి కోసం అంటే, ఇంకా ప్రభు దగ్గరికి రానటువంటి వారిని పిలవటానికి. ఎలాగూ పిలిచేదంటే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నా సువార్త వలన మిమ్మలను పిలిచాను అని చెప్పాడు. నా సువార్త వలన మిమ్మలను పిలిచినటువంటి పిలుపు ఏంటంటే సువార్త. సువార్త వలన పిలిచి వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని, వారి కొరకు సిద్ధపరిచినటువంటి దీవెనను వారికి అందించటమే ఈ సువార్త సభ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వారికి మనకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు కొన్ని మాటల్ని మనం ధ్యానం చేయటం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒకసారి మీరందరూ పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం, దేవుని వాక్యంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశెను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు, ఈ మనుష్యుడు మనలను ఎలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరుకుండెను. ప్రియులారా, దేవుని వాక్యంలో 26వ వచనం 27వ వచనంలో కొన్ని మాటలు మనం చదివాం. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు, ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలుంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి
దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అత్యంత కృప, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. నాయనా, నీవెంతో గొప్ప దేవుడివి, నీ ప్రజలను ఆశీర్వదించే దేవుడివి, ఆశీర్వాదానికి వారసులు కావటానికి పిలిచిన దేవుడివి. ఇదిగో ప్రభా, ఆ పిలుపు ఈ సువార్త వలనైనదని భక్తుడు చెప్పాడు. ఇక్కడ చేరిన వారు, వెలుపలున్నటువంటి అనేక మంది ప్రభువా, నీ ఆశీర్వాదానికి హక్కుదారులు, వారసులు కావటానికి మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకోమని మనవి చేస్తున్నాం. కృప చూపించు. కొద్దిసేపు ప్రభువా, నీ సేవకుడిని నన్ను మరుగుపరిచి నీ ప్రజలకు ఇక్కడ లోపల ఎక్కడో వెలుపలుండి మిమ్మలను గూర్చి సవిస్తరంగా వినటానికి ఆశ కలిగి ప్రభు, ఎంతమంది వేచి ఉన్నారు వారందరితో కూడా మీరు మాట్లాడగలరని నమ్ముతున్నాను తండ్రి. నీవు మాట్లాడే దేవుడివి. మిమ్మలను గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత, మీరు ఏమై ఉన్నారో వారు తెలుసుకోవటానికి మీరు కృప చూపించమని, అందుకు బలహీను నన్ను ప్రభు మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా మీరే తేటగా మాట్లాడమని యేసయ్య ఘనమైనటువంటి నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి సమయం దరిదాపుగా 10 గంటలు కావస్తుంది. 10 నిమిషాలు తక్కువ అనుకుంటా, 7 నిమిషాలు తక్కువ, 10 గంటలు కావస్తుంది. మరి నేను కూడా క్లుప్తంగానే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకోసమంటే సువార్త సభల ద్వారా లోపలున్న వారికంటే ఎక్కువ ప్రయోజనం వెలుపల వారికే కలగాలి. కాబట్టి మీరైతే మధ్యరాత్రి వరకు 1 గంట వరకు మేలుకుంటారు. ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఎట్లాగో నిద్రపోనివ్వు. నిద్రపోతే మేము గబాని హల్లులు చెప్పో, బల్ల జరిచో, ఓ పాట పాడో మిమ్మల్ని మరలా తిరిగి మేలుకొలుపుతాం. బయట ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు కదా. వారు ఉండగలిగినంతసేపు మెలకుగా ఉంటారు, ఉంటూనే నిద్రలోకి జారుకుంటారు. వాళ్ళు నిద్రపోక మునిపే కొన్ని మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి వారికి చేరాల్సినటువంటి అవసరత ఉంది. అందుకొరకు కొన్ని మాటల్ని వారికి కూడా ప్రయోజనకరంగా ఉండేటట్లుగా ఈ రాత్రి ప్రకటించాలని దేవుని చిత్తం. ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడాలి, రక్షణార్థమై ప్రకటించబడాలి. రక్షించబడతారు, సాక్షార్థమై ప్రకటించబడాలి. ఒకవేళ వారు రక్షణను తృణీకరిస్తే ఈ సువార్తే వారికి సాక్ష్యం, వారి మీద సాక్ష్యంగా నిలిచి ఉంటుంది. నేనైతే ఇది రక్షణార్థమైన సువార్తలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, మంచిది. ప్రియులారా, దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనాన్ని, 26వ వచనాన్ని, 27వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు సమూయేలు దగ్గరకు వచ్చి ఒక ఆశను వ్యక్తపరిచారు. ఏంటి ఆశ అంటే, మాకు ఒక రాజు కావాలి అన్నారు. ఎందుకు మీరు రాజును అడుగుతున్నారంటే, మా పక్క ఉంటున్న వాళ్ళకి రాజులు ఉన్నారు, మా పొరుగు వారికి రాజులు ఉన్నారు, మా చుట్టూ ఉన్నటువంటి వారికి రాజులు ఉన్నారు, మాకే రాజు లేడు అన్నాడు. మీకు రాజు లేకపోవటం ఏంటయ్యా, సదాకాలము రాజు మీకు ఉన్నాడు కదా అన్నాడు. ఏమో, మాకు కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని అన్నారు. సమూయేలు ఆ విషయంలో చాలా బాధపడ్డాడంట, నొచ్చుకున్నాడు.
సరే, దేవుడు సమూయేలు దగ్గరకు వచ్చి, నువ్వెందుకులే బాధపడతావు, తమ్మును ఏలకోకుండా నన్ను వాళ్ళు త్రోసివేశారు, వారికి ఒక రాజు కావాలన్నారు కదా, రాజును వారి కోసం ఏర్పాటు చేయి అని మొట్టమొదట బెన్యామీను గోత్రీకుడైన సౌలును వారి కొరకు రాజుగా చేశాడు. ఆ రాజుగా చేసేటటువంటి క్రమంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈ సమయంలో మనం చదువుకున్నాం. మీకు కొంచెం కాంటెక్స్ట్ అర్థం అవ్వాలని ఈ మాట చెప్తున్నాను. సమూయేలును రాజుగా అభిషేకించాడు. రాజ్య పాలనా పద్ధతిని గ్రంథంగా రాశారు. అంటే రాజ్యాంగం అని. రాజ్యాంగం అనేది ఇప్పుడు కాదు పుట్టింది. రాజ్యాంగాన్ని దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు. మోషే కాలంలో ఒక రాజ్యాంగం ఉంది. తరువాత రాజులు వచ్చిన కాలంలో కూడా రాజ్యాంగం అనేది వ్రాయబడింది. రాజైనా నాయకులైనా రాజ్యాంగ ప్రకారము వారు పరిపాలన చేయాలి అనేటటువంటి క్రమాన్ని దేవుడు అనాది కాలం నుంచి మన ముందు పెట్టుకుంటూ వచ్చాడు. సరే, మంచిది. ఇప్పుడు అది సందర్భం కాదు, కానీ విషయంలోనికి రావాలి గనక చెప్తున్నాను. రాజ్య పాలన పద్ధతిని రాసి గ్రంథస్థం చేసి సమూయేలు వారిని అందరి ఇళ్ళకి పంపించేశారు. సౌలు కూడా గిబియాలో ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్ళారు. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు ఆయన వెనకమాల బడి వెళ్ళిపోయారటండి. ఎవరు వెనకమాల? సౌలు గారి వెనకమాల బడి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? దేవుని చేత హృదయ ప్రేరేపణ ఎవరికైతే కలిగిందో వారు సౌలు వెనకమాల బడి వెళ్ళిపోయారు. ఇక రెండో బ్యాచ్ ఉంది. వాళ్ళు ఎవరంటే పనికి మాలినోళ్ళని దేవుని వాక్యం చెప్పింది. ఎవరండి వీళ్ళు? పనికి మాలినోళ్ళు. వీళ్ళకి ఏం పని పాట ఏమీ ఉండదు. ఇదొక బ్యాచ్ ఉంటుంది సమాజంలో. ఈ పనికి మాలిన వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు వెళ్ళరు, వెళ్ళేవారిని, వాళ్ళు వినరు, వినేవాళ్ళని, వాళ్ళు చెయ్యరు, చేసేవారిని, వాళ్ళు అంగీకరించరు, అంగీకరించే వారికి అనుమతిని ఇవ్వరు. ఇది వీరు చేసేటటువంటి పని. ఈ బ్యాచ్ ఒకటి లేచిందంటండి. లేచి వచ్చి ఏమంటున్నారు చూసారా? ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షిస్తాడు, ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడు. ఇంతకు ఆ మనుష్యుడు ఎవరు అని మనం ఆలోచన చేద్దాం. ఆ మనుష్యుని వెనకమాలున్నది ఎవరో మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఆ మనుష్యుడు ఎవరు? ఆ మనుషుని గురించి మనం ధ్యానం చేసే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని గురించి కూడా మనం ఒక అవగాహనలోనికి రావాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ 4 విధాలుగా మన ముందు పెట్టబడింది. 4 విధాలుగా వ్రాయబడింది. ఒకటి అక్షరార్థంగా వ్రాయబడింది. అంటే అక్షరాలు. కొంతమంది అక్షరాల వరకే వస్తారు. మరికొంతమంది అక్షరాల వెనకున్నటువంటి ఆత్మ అర్థాన్ని కూడా తీసుకుంటారు, పొందుకుంటారు. అది ప్రత్యక్షత. కొన్ని విషయాలు ఉపమాన రూపంగా వ్రాయబడినాయి. అంటే పోలిక, దేనితోనో పోల్చి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు వ్రాయబడినాయి. 4వ విషయానికి వస్తే కొన్ని సంగతులు మర్మముగా వ్రాయబడినాయి. మర్మంగా ఉంటాయి. దానిని మరుగుపరచటం దేవునికి ఘనత అయితే, దానిని తెలుసుకొనటం, శోధించటం రాజుకు ఘనత. కాబట్టి దేవుడు కొన్నింటిని ఎలా పెట్టాడు? మర్మముగా ఉంచాడు. వాటిని నీవు పరిశోధించితే తప్ప లేకపోతే తెలీదు. మీకు అర్థమైందిగా? అక్షరార్థంగా బైబిల్ మనకు దొరికింది. కానీ దాని వెనకమాల ఆత్మ సంబంధమైనటువంటి సంగతులని ఆత్మ సంబంధులు మాత్రమే గ్రహిస్తారు. తరువాత పరిశుద్ధ గ్రంథం ఉపమానంగా, పోలికతో వ్రాయబడింది.
ఇంకొక విషయంలోనికి వస్తే మర్మంగా కూడా దేవుని వాక్యం అనేది వ్రాయబడింది. కనుక మనకు కనపడే అక్షరం మాత్రమే కాదు, దాని వెనక ఉన్నటువంటి విషయం ఆత్మ సంబంధమైనది అంటే ఇది మాత్రమే కాక అది కొన్నిసార్లు ఉపమానార్థంగా కూడా వ్రాయబడుతుంది, మరికొన్నిసార్లు మర్మంగా వ్రాయబడుతుంది. ఆ కాంటెక్స్ట్ అనేది ఎలాగూ వ్రాయబడిందో దాన్ని ఎవరు గ్రహించగలరో వారికి పరిశుద్ధ గ్రంథం అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం. చాలామంది అక్షరాలు చదివి ఇది అసంభవము అంటున్నారు. వాళ్ళు చదివింది ఏం చెప్పండి? అక్షరాలు మాత్రమే చదివారు. అక్షరాలు మాత్రమే చదువుకుంటూ వస్తే అసంభవం అనేటటువంటి విషయాలు కోకొల్లలుగా దొరుకుతాయి. వాటిని పట్టుకునే బైబిల్ అబద్ధం అన్నారు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అసంబద్ధం అని ప్రకటన చేసేస్తూ ఉన్నారు. వారికి ఎప్పుడు ఈ విషయాలు అర్థమవుతాయి అంటే వాళ్ళు ఆత్మ సంబంధులైనప్పుడు, ఆత్మ సంబంధులకి ఈ వచనం మరి అద్భుతంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అక్షరాన్ని మాత్రమే చదివేవాళ్ళు ఆత్మీయులుగా మారాలని కోరుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో దేవుని వాక్యం ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు ఆయన వెనకమాలబడి వెళ్ళిపోయారట. పనికి మాలిన కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడు అని అనుకున్నారు. ఎలాగూ రక్షింపగలడు అనేగా వాళ్ళ ప్రశ్న. ఆ ప్రశ్ననే ఇప్పుడు మనం దేవుని వాక్యపు వెలుగులో నుంచి మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా ఆ మనుష్యుడు ఎవరు అంటే ఆ మనుష్యుడు సౌలు అని ఇప్పటికే మనకి స్పష్టత వచ్చింది కదూ. అయితే సౌలును గూర్చి కొన్ని విషయాలు మనం చదువుదాం. ఒకసారి మీరు చూడండి, 9వ అధ్యాయంలోనికి రండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. అపియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడు ఉండెను. కీషు భాగ్యవంతుడు. కొంచెం ఈ మాటలో నేను చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత వీటిని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. కీషు ఎవరటండి? భాగ్యవంతుడు. కీషు అనేటటువంటి ఒక మనుషుడున్నాడు, ఒక బెన్యామీనీయుడున్నాడు. ఆయన భాగ్యవంతుడు. అతనికి సౌలు అనేటటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు బహు సౌందర్యవంతుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఇంకొకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తనకు కుమారుడైన సౌలును పిలిచి తన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములను వెదుకు అన్నారట. గార్ధబాలను వెదికేటటువంటి పని మీద ఆయన బయలుదేరిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి ఈయన? సౌలు. సౌలు కేరాఫ్ ఏంటి చెప్పండి? కీషు అనేటటువంటి ఒక తండ్రికి కుమారుడు. ఆ కీషు ఎవరయ్యా అంటే భాగ్యవంతుడు. భాగ్యవంతుని యొక్క కుమారుడు ఆయన. తరువాత ఆయన ఎలాంటి వాడు అంటే బహు సౌందర్యము కలిగినటువంటి యవనస్తుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడొకడు లేడు. భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలిగినటువంటి వాడు. అయితే ఇంతటి గొప్పవాడు దేనికోసం బయలుదేరాడట? తప్పిపోయిన గార్ధబాలను వెదికేటటువంటి పని మీద బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లిగారు
దయచేసి కనీసం 1 గంటన్నా మీరు కదలకుండా కూర్చుంటే మంచిది. 1 గంట. యేసయ్య కూడా రిక్వెస్ట్ అదేగా, 1 గడి అయినా నాతో మేలుకొని ఉండలేరా అన్నారు కదా. కాస్త మీకు ఏమైనా పని పాటలన్నా ముగించేసుకుని ఉన్న వాటిని వాయిదా వేసుకుని 1 గంట సేపు మీరు దేవుని సందులో జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాను. చెప్పాను కదా, మనకు వరకు మాత్రమే కాదు, ఇది వెలుపల ఉన్నటువంటి వారికి ఎంతోమందికి సువార్త వెళ్ళాలి. కాబట్టి మీరు మాటి మాటికి ఈ పక్క నుంచి ఒకళ్ళు ఆ పక్క నుంచి ఒకళ్ళు కదులుకుంటూ తిరిగారనుకో, సారీ ఫర్ ద ఇంటరప్షన్ అని చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. కాబట్టి అలా చేయకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. సరే, మంచిది. చూడు ప్రియులారా, ఇక్కడ సౌలు అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క చిత్రాన్ని మనం చూసాం. ఈయనను గూర్చి పనికి మాలినటువంటి మనుషులు ఏమంటున్నారు చెప్పండి? ఇతడు మనలను, ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షించగలడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 4-5 వచనాలు. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు, తీసుకొని వారితోనెను ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, యేసు వెలుపలకు వచ్చాడంట. ఎలా వచ్చాడండి? ఏంటి? ముండ్ల కిరీటం, ఊదారంగు వస్త్రం, ఒంటి నిండా దెబ్బలు, సొగసైన స్వరూపమైన లేనటువంటి రూపంతో ఆయన బయటకు వచ్చి నిలబడితే అక్కడ కూడా ఏమన్నాడు చూసారా? పిలాతు ఇదిగో మనుష్యుడు అని వారితో. దేవునికి స్తోత్రం. ఆ మనుష్యుని వెనక ఉన్న మనుషుడు ఎవరో తెలుసా? ఈ మనుష్యుడే. పనికి మాలిన కొంతమంది మనుషులు ఆ మనుష్యుని గురించి ఎలాగో మాట్లాడారో, తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం వేసుకుని, ఆపాదమస్తకం రక్తసిక్తమైన దేహంతో, ఏమీ చేతగాని వాడిగా, ఎన్నిక లేనటువంటి వాడిగా, అయోగ్యుడిగా కనబడుతున్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి కూడా ఇదే మాట అంటున్నారు ఇప్పటికీ. ఈయన ఎలా రక్షిస్తాడు? రక్షించడానికి ఆయన దగ్గర ఏమీ లేవు. ఏమన్నాయా? కర్ర ఉందా? కత్తి ఉందా? బళ్ళెం ఉందా? బాణం ఉందా? గద ఉందా? ఈటుందా? ఇంకా ఏమైనా ఉన్నాయా ఆయుధాలు? కానీ బాంబులు ఏమైనా ఉన్నాయా? మరి ఏమీ లేవు. ఎలా రక్షిస్తాడు ఈయన మనల్ని? ఇదే కదా లోకంలో చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. మీకు తెలుసా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఎవరో తెలుసా మీకు? మీరు దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఆయన ఒక భాగ్యవంతుని కుమారుడు. దేవునికి స్తోత్రం. కీషు భాగ్యం ఎంత గొప్పదో తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ఆ తండ్రి ఎంతో భాగ్యవంతుడు. ఆయన ఎంత భాగ్యవంతుడని చెప్పాడో తెలుసా? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, భూమి మీద ఉన్నటువంటి బంగారం అంతా నాదే అన్నాడు, వెండి కూడా నాదే అన్నాడు. 50వ కీర్తనలు చెప్తాడు 12వ వచనంలో, అడవిలో ఉన్నటువంటి మృగములన్నీ నావి, 1000 కొండలు నావి, వాటి మీద ఉన్నటువంటి పశువులు నావి అన్నాడు. 24వ కీర్తనలో, భూమి దాని సంపూర్ణత నాదే, యెహోవావే. దేవునికి స్తోత్రం. అమ్మ విన్నారా? వీటన్నిటికీ యజమాని ఎవరో తెలుసా?
అధికారి ఎవరో తెలుసా? మరి మీదేంటి? ఏమండి, మనదేంటి? చాలాసార్లు మనుషులు అనుకుంటారు నాది అని. ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ స్థలం నాది, అంతేనా? ఈ డబ్బు నాది, ఈ పదవి, ఈ ఉద్యోగం అనుకుంటారు మనుషులు. నీది ఎప్పుడవుద్దో తెలుసా? నువ్వు చచ్చినా బతికినా దాన్ని నువ్వు తీసుకుని వెంట పెట్టుకుని వెళ్ళగలిగితే నీదవుద్ది, కాకపోతే అది దవ్వుద్ది. ఏ మనుష్యుడైనా సరే పోతూ పోతూ ఒక చిన్న వస్తువుని, ఒంటి మీద ఉన్న వస్తువునైనా తీసుకుని పోగలడా? ఓ చక్కని పాట ఉంది, దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైనది వెనకటలాగా మన్నైపోద్ది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా నీకేముంది అని. సామాన్యుడివా, సామంతుడివా, ధనికుడివా, దరిద్రుడివా, అధికారం ఉందా, ఆధిపత్యం ఉందా, ఐశ్వర్యం ఉందా, భోగభాగ్యాలు ఉన్నాయా, 4 రోజులు అనుభవించటం కొరకే కానీ నువ్వు మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళటానికి ఏమీ పనికిరావు. ఎలాంటి వాడవైనా, ఎంతటి గనుడువైనప్పుడు కూడా అవకాశం లేనే లేదు. ఏ కారణం ఏంటి? నీది కాదు. ఆ సంగతి నువ్వు గ్రహించాలి. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతారా ఒకసారి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19వ వచనం. మీ దేహము అయ్యా నాయనలారా దయచేసి వినండి. మీ దేహము కూడా వెండి బంగారాలే కాదు, లోకము దాని సంపూర్ణతే కాదు, 1000 కొండలు కాదు, దాని మీద పశువులు కాదు, అరణ్యంలో ఉన్నటువంటి మృగములు కాదు, సర్వ సృష్టి మాత్రమే కాదట. మీ దేహము కూడా దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నది. అయ్యా వినండి, మీ దేహం కూడా ఎవరిది? మరి అందుట్లో ఉన్న ఊపిరి ఎవరిది? అమ్మా చెప్పాలి, ఎవరిది? ఒక ధనవంతుడు అనుకుంటున్నాడు, బాగా సంపాదించి తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించు అన్నాడు. ఎలా సంతోషించాలి? తిని త్రాగి సుఖపడి సంతోషపడు అని ప్రాణంతో చెప్పాడు. ఎందుకయ్యా? ఎలాగంటే సంవత్సరాలు తరబడి తిన్న తరగనటువంటి ఆస్తిని నీ కొరకు నేను సంపాదించాను అనుకుని చాలా డాంబికంగా, అతిశయంగా, గొప్పగా, ఘనంగా తన ప్రాణాన్ని పిలిచి తన ప్రాణంతో చెబుతున్నాడు. ప్రాణం ఎంత తృప్తి పడిపోద్దో అనుకున్నాడు, ప్రాణం ఎంత సంతోషపడిపోద్దని. ఆహా, ఏమి నా భాగ్యం, నా యజమానుడు ఎంత గొప్పవాడు, నా కోసం ఇంత 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 చేశాడు అని అనుకుంటాడు. అనుకునే లోపే ఒక స్వరం ఆయనకి వినబడింది, ఓరి వెర్రోడా. ఏమని? ఓరి వెర్రివాడా, ఈ రాత్రి చెప్పండి ఒకసారి, నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? దేవుడా. దేవుడు అడగడమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు దేవుడు. దేవుడు నీకు దీర్ఘాయుషునిచ్చి నీవు జీవించు సంవత్సరాలు అధికము చేసి ఆఖరి దినము వరకు నీవు చక్కగా బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. నీ కాలానికి ముందు పిలుచుకుని పోయే దేవుడు వాడు, దేవుడు మాత్రం కాడు.
నీ ప్రాణాన్ని అడిగేవాడు వేరే ఉన్నాడు. నీ ప్రాణాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడిగేవాడు, బాబు ఎందుకు ఈ దుర్మార్గుని ఇంకెంతకాలం చూస్తావు, ఇదిగో ఈ దుష్టుని ఎంతకాలం చూస్తావు, తిరుగుబాటుదారిని ఎంతకాలం చూస్తావు, ఇంకా నిన్ను ధిక్కరించేవాడిని ఎంతకాలం చూస్తావు, వెక్కిరించేవాడిని ఎంతకాలం చూస్తావు, ఛాన్స్ ఇవ్వచ్చు కదా మాకు అని నీ ప్రాణాన్ని అడిగేవారు వేరున్నారు. దేవుడు అడగడు నీ ప్రాణాన్ని. దేవుడైతే నీకు దీర్ఘాయుష్యాలను ఆశపడుతున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి తొందర పెట్టే బ్యాచ్ ఇంకొకటి ఉంది, వాడు నాకు అప్పగించండి, వాడు నాకు అప్పగించండి, తెల్లారిలోపు శుభ్రంగా తీసుకొచ్చేస్తే నాకు అప్పగించండి అనేటటువంటి వారు వేరే ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి కాలంలో ఒక చక్కని విషయం మీరు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నీవు ఎలాంటి వాడవైనా, ఎంతటి గనుడవైనప్పుడు కూడా నీకున్నది ఏది నీది కాదు. చివరికి నీ దేహం నీది కాదు, దేహంలో ఉన్నటువంటి ఊపిరి కూడా నీది కాదు. భూమి నీది కాదు, ఆకాశం నీది కాదు, 1000 కొండలు నీవి కాదు, మృగాలు నీవి కాదు, ఆకాశ పక్షులు నీవి కాదు, వెండి నీది కాదు, బంగారం నీది కాదు. చివరికి నీవు కూడా నీ వాడివి, నీకు చెందినటువంటి వ్యక్తివి కావు. దేవుడు ధారాళంగా నీకిచ్చి అనుభవించమని, వీటన్నిటిని అనుభవిస్తూ నీ దేవుణ్ణి నీవు స్తుతించమని చెప్పాడు. ఒకసారి చదువుతారా పరిశుద్ధ గ్రంథంలో నుండి? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి, క్షమించండి, 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా, ఏమండి, యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఏం చేయాలంట? యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడాలి. చదువునాను. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఏమన్నాడు దేవుడు? దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్తగా ఉండాలి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయాలి అని దేవుడు కోరుతున్నాడు. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ ప్రభువు మనకి ఇచ్చాడు. ఇచ్చి ప్రభు కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. వాటిని అనుసరించి మనం నడుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. నీకంటూ ఏది స్వతంత్రంగా సొంతగా నీకు లేదు. నీవు కలిగి ఉన్నది ఏదైనా ఉందంటే ఆయన మూలంగా కలిగింది. నీవేదన్నా కలిగి ఉన్నావంటే అది ప్రభు నీకు కృపతో అనుగ్రహించినదై ఉన్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి. కృతజ్ఞతగా జీవించకంతే. దేవుణ్ణి మరవకుండా జ్ఞాపకం చేసుకుని స్తుతించు, ఆరాధించు, గణపరచు. ఆయన పేరట ప్రమాణం చేయి. ఆయనకు భయపడి బ్రతుకుతూ ఉండు. దేవుడు నిన్ను దీర్ఘాయుష్యుతో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఐశ్వర్యవంతుడు. ఎవరండి ఆయన? గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరైనా ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడు. ఇంకా మనం క్రిందకు వద్దాం. ఆ ఐశ్వర్యవంతుడికి ఒక కొడుకు ఉన్నాడంట అండి. ఆ కొడుకు పేరేంటి? అక్కడ సౌలు. ఆ వెనకమాల ఉన్నటువంటి ముఖ చిత్రం ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆయన ఎలాంటోడో చూడండి. ఆయన ఎలాంటోడట? బహు సౌందర్యవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎలాంటి వారండి? గట్టిగా చెప్పండి ఒకసారి. బహు సౌందర్యవంతుడు. బహు సౌందర్యవంతుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒక్కడు కూడా లేడు. ఇంకేముందో తెలుసా?
భుజములు మొదలుకొని అందరికంటే ఎత్తైనటువంటి వాడు, ఆయనతో కూడా సమానమైనటువంటి వాడు ఇంకొకడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతాడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతాడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. అవలీలగానతని గుర్తించగలనమ్మ, అవలీలగానతని గుర్తించగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ యేసు. అందరు గట్టిగా స్తోత్రం చెల్లిస్తారా? మీరు అప్పుడప్పుడు యేసయ్యని ఫోటోలు చూస్తూ ఉంటారు. ఆ ఫోటోలకును ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అసలు సంబంధమే లేదు. ఆయనను పోల్చటం అసలు సాధ్యమే కాదు. అంతటి సౌందర్యం కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. షూలమ్మతి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? మాకు ఉన్నారు ప్రియులు, కానీ నీ ప్రియుల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా మేము గమనించాం. ఆ విశేషం ఏంటో ఒకసారి చెప్పొచ్చు కదంటే, షూలమ్మతి ఏమి సిగ్గుపడుకోకుండా చక్కగా చెప్పింది. ఏం చెప్పిండు తెలుసా? నా ప్రియుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు. ధవళవర్ణుడు ఎవరండి? ధవళవర్ణుడు. ధవళవర్ణుడు అంటే అర్థం ఏంటి? ధవళం అంటే తెలుపు, తెల్లని వాడు. ఎవరండి ఆయన? తెల్లని వాడు. అన్నామనేగా తెల్లవాళ్ళ దేవుడు అంటున్నారు. అదిగో నేను చెప్తానున్నానా, రాత్రి అయ్యగారు కూడా అది చెప్పాడు. ఏమని? తెల్లని వాడంటే తెల్లోళ్ళ దేవుడు అన్నానా నేను అనుకుంటూనే ఉన్నాను. రాత్రి కూడా ఆయన చెప్పాడు. అనుకుంటున్నారా? తెల్లని వాడు అంటే చర్మపు రంగు తెలుపు కాదు. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఒకసారి స్తోత్రం చెప్తారా? తెలుపు పరిశుద్ధతకు గుర్తు. పరిశుద్ధతలో ఆయనే మహనీయుడు. పాపము లేనివాడు, పాపులలో చేరనటువంటి వాడు, పాపమే చేయనివాడు. దేవునికి స్తోత్రం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రూపిస్తారో రూపించండి అని భూతద్దం పెట్టుకుని తిరుగుతున్నారే, వాళ్ళందరి ముందు నిలబడి
సవాలు చేసినటువంటి వాడు. న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా న్యాయాధిపతులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు. 12 గంటలు 6 సార్లు కోర్టుల దగ్గర తీసుకెళ్ళారు ప్రభుని. ఎవరు ప్రభువులో ఒక తప్పు, ఒక లోపం, ఒక బలహీనత, ఈ కారణాన్ని బట్టి అని చెప్పటానికి ఎవ్వరికీ సాధ్యం కాల. అంతటి పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. నాటికి నేటికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఇలాంటి పరిశుద్ధుడు ఇంకొకళ్ళు లేరు. నీవు ఎవరినైనా తీసుకురా, 190 బలహీనతలు ఉన్నాయి. వారి ముందు నా ప్రభువుని నిలబెడితే ఒక పాపం కూడా నీవు చూపించలేవు. అదేంటండి, వాళ్ళందరూ అసూయతో మాట్లాడారట. నువ్వు కూడా మాట్లాడితే అలాగే మాట్లాడు, ఏం పోయింది? చాలామంది మాట్లాడారు ప్రభువుని గురించి, మాట్లాడుతూనే ఉన్నారు. నువ్వు కూడా మాట్లాడితే మాట్లాడు, ఇబ్బంది ఏం లేదు. ఏమండి, అరచేయి అడ్డం పెట్టి ఆపుతారా? అట్టా ఉప్పు అని ఉమ్మేసి దాని ముఖం మీద వేస్తారా? మళ్ళీ వచ్చి నీ ముఖం మీదే పడద్దు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి పరిశుద్ధుడు ఏమయ్యాడో తెలుసా? రత్నవరుణుడయ్యాడట. ఎర్రని వాడైపోయాడు. ఎందుకోసమయ్యాడు? మనందరి పాపాలు ఆయన మీద వేసుకుని అపాదమస్తకం రక్తసిక్తమైనటువంటి వాడైపోయాడు. మాంసపు ముద్దలాగా మారిపోయాడు. నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. 10,000 మందిలో అతన్ని నేను గుర్తుపడతా. ఎలా గుర్తుపడతావమ్మా? నువ్వు ప్రపంచం అంతా తిరిగిరా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ మహానుభావుడి దగ్గరికి వెళ్ళినా మనం చూసేది ఏంటంటే మూయబడిన సమాధి చూస్తాం. కానీ నా ప్రభు ఒక్కడే సమాధి తెరవబడింది. ఇక ప్రపంచంలో ఇక ఎక్కడ నీకు దొరకదు. మక్కకి వెళ్ళి అక్కడ ఒకటి మూయబడి ఉంది, మరో చోటుకి వెళ్ళి అక్కడ ఒకటి మూయబడింది, ఇంకో చోటుకి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళినా మనుషులు చేసే పని ఏంటంటే సమాధుల దగ్గరికి వెళ్ళి రావటమే. సజీవుడైనటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసు. ఒకసారి అందరం గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. సుందరమైన వాడు. ఇశ్రాయేలులో అతని పాటివాడు ఇంకొకడు, సౌలు పాటివాడు ఇశ్రాయేలీలో లేడు. కానీ సర్వలోకంలో ప్రభువు లాంటి వాడు ఇంకొకడు లేడు. భుజముల మట్టుకు అందరికంటే ఎత్తైన వాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మహాకాశాల కంటే కూడా ఎత్తైనటువంటి అన్ని నామముల కంటే పైనామము. నువ్వు ఎన్ని నామాలన్నా తీసుకురా. 3 తెస్తావా, 30 తెస్తావా, 300 తెస్తావా, 3 లక్షలు తెస్తావా, ఎన్ని నామాలు తీసుకొచ్చినా అన్ని నామముల కన్నా పైన. ఇలాగే ఒక మీటింగ్ జరుగుతుందంట. సహజంగా ఎక్కడ మీటింగ్ జరిగినా బుక్ స్టాల్ అనేది అక్కడికి వస్తుంది. ఎందుకు మరి ఇక్కడికే రాలా, చూసి అట్లాంటిది ఏమైనా ఉందేమోనని. మరి అయ్యగారు సరిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో, లేకపోతే వాళ్ళు బిజీగా ఉన్నారో తెలియదు, కానీ రాలేదు. అయిపోయిన తర్వాత దైవ సేవకులకు రిక్వెస్ట్ చేశారయ్యా, బుక్ స్టాల్ ఉంది, దర్శించమని చెప్పండి. పాస్టర్ గారు చెప్పారు, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు అమ్మ బుక్ స్టాల్ దర్శించండి, అక్కడ బైబిల్స్ ఉన్నాయి, కవర్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, ఇంకా పిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, చూడండి, భక్తుల చరిత్రలు ఉన్నాయి. సరే వెళ్ళేసరికి ఇంత పెద్ద పుస్తకాలు లాట్ పెట్టారు, దాని మీద బైబిల్ పెట్టాడు. ఒకడికి బాగా పడినోడు ఒకడు వచ్చి, ఏంటి పైన పెట్టావు అన్నాడట. దీని ఏంటి పైన పెట్టావు అన్నాడట. అవునండి, బైబిల్ ఉన్నటువంటి దేవుడు
అందరికంటే పైవాడేనండి, అక్కడ ఉండాల్సిందే ఆయన అన్నాడంట. వాడికి కోపం వచ్చి అది తీసి కింద పెట్టాడట. కింద పెట్టి ఇప్పుడు చెప్పు అన్నాడట. ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పు అన్నాడంట. అవునండి, ఆ స్థానం కూడా ఆయనకే తగునండి అన్నాడంట. అది ఎట్లా అన్నాడంట. అందరికంటే పైవాడండి, అందరినీ రక్షించడానికి అడుక్కొచ్చాడండి అన్నాడంట. ఏమన్నాడు? అందరినీ రక్షించడానికి అడుక్కొచ్చాడండి, కిందకు వచ్చాడండి అన్నాడంట. వాడికి ఏం దొరికా మళ్ళీ దాన్ని లాగి మధ్యలో పెట్టాడంట. ఇప్పుడు చెప్పు, పైన పెడితే ఎట్టన్నో, కింద పెడితే ఎట్టన్నో, ఇప్పుడు చెప్పు అన్నాడంట. అవునండి, అది కూడా ఆయనకే తగునండి అన్నాడట. అది ఎట్లాగన్నాడంట. అందరికంటే పైవాడండి, అందరినీ రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆకాశానికి భూమికి మధ్యవర్తి కదండి, అక్కడే ఉంటాడు ఆయన అన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన. ఇలా అంటామంటారా అని లాక్కుపోయి దూరంగా పెట్టాడంట. ఇప్పుడు చెప్పు అన్నాడంట. ఆయన అన్నాడంట, అది కూడా ఆయనకే తగునండి అన్నాడంట. అది ఎలాగ రబ్బాయి అన్నాడట. ఏమండి, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడండి అన్నాడంట. వీళ్ళందరూ పాపులండి, వీళ్ళందరూ పాపులు. ఎవరందరూ? ఇక్కడున్న వాళ్ళందరూ పాపులు. భక్తులైతే కావచ్చు, బలవంతులైతే కావచ్చు, ఫాలోయింగ్ ఉంటే ఉండొచ్చు, పూజలు ఉంటే ఉండొచ్చు, పురస్కారం ఉంటే ఉండొచ్చు, ఏముంటే ఉండొచ్చు, వస్త్రాలు ఉంటే ఉండొచ్చు, వస్తువులు ఉంటే ఉండొచ్చు. కానీ అందరూ పాపులేనండి, అందరూ పాపులే. ఆయన ఒక్కడేనండి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడండి. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. అతడతి కాంక్షణీయుండురాయుండు, అతడతి కాంక్షణీయుండురాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతడతి కాంక్షణీయుండురాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా ప్రియుడు. అతని నోరతి మధురం, మధురాతి మధురంబు. ఆతాని పలువరుస ముత్యాల సరివరుస, ఆతాని పలువరుస ముత్యాల సరివరుస. ఎంతో సుందరుడమ్మ, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఎవరైనా చెప్పండి ఒకసారి. ఎంతో సుందరుడు, ఆయన ధనవంతుడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన సౌందర్యవంతుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన వచ్చిన పని ఏంటండి? ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని అతనితో ఎవరితో చెప్పాడండి?
ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు? నా మాట మీరు విన్నారా? అమలారు ఇటు చూడండి, ఇటు చూడండి. మీరు ఇంకా బైబిల్ చూస్తున్నట్టున్నారు. దయచేసి ఇటు చూడండి, బైబిల్ చూడొద్దు, నా ఇంక చూడండి. ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు? చెప్పిన ఆయన యేసు ప్రభువారు. ఎవరితో చెప్పారంటే జక్కయ్యతో చెప్పాడు. ఎవరితో చెప్పారు? జక్కయ్యతో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఏమండి ఎప్పుడు చెప్పాడు? యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో, ఏ పని మీద వచ్చాడో, వచ్చినటువంటి ప్రయత్నం ఏంటో యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఏమని చెప్పారు? నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఇక నేను ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేసిన తర్వాత నా విషయంలోనికి వస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు. ఈడు కూడా అదే పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అది వెతుకుతూ తిరుగుతున్నాడు. బాగా వినాలి. ఎవరైనా మీరు షార్ట్ కట్ చెప్తున్నారండి. అబ్బే, విరోధి అయిన అది ఆ మాట చెప్పాలి. మీ విరోధి అయిన అపవాది. అపవాది ఎవరట? అమ్మా, తల్లులారా, పెద్దలారా, ఒకసారి నా మాట బాగా వినాలి. అపవాది ఎవరు? మీ మేనమామ? ఎవరండి? మరి ఏంటో, అయిన వాళ్ళకేమో ఆకుల్లో, కాని వాళ్ళకేమో కంచాల్లో. వాడేదో మనకు మేనమామ అయినట్టు, పిల్లనిచ్చేటట్టు, కట్నాలు ఇచ్చేటట్టు, ఇంకా వెండి ఇచ్చేటట్టు, బంగారం ఇచ్చేటట్టు ఆడనేమో నెత్తినేసుకు మోస్తున్నాం. రక్షించడానికి వచ్చిన రక్షకుడినేమో తృణీకరిస్తున్నాం, త్రోసివేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది వైరుధ్యం? మనుషుల హృదయాల్లో ఎందుకు, ఎలా నాటుకుంది ఈ భయంకరమైనటువంటి విషవృక్షం? ఎలా నాటుకుంది? సువార్తనే ఒక గండ్రగొడ్డలి చేత దేవుడు దాన్ని పెగలించునుగాక. సువార్త ప్రకటన చేత దేవుడు దానిని కూకటి వేళ్లతో సహా తెంచివేయునుగాక. ఆమేన్. ప్రియులారా, సత్య సంబంధులారా, దేవుని ప్రజలారా, మీరు ఎక్కడున్నా ఎక్కడున్నా మీకు ప్రకటించబడుతున్న సువార్తను దయచేసి ఈ రాత్రి వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అపవాది నీ చుట్టం కాదు, అపవాది నీ క్షేమం కోరేవాడు కాదు, అపవాది నిన్ను ఆశీర్వదించేవాడు కాడు, అపవాది నిన్ను మోక్షానికి తీసుకుని పోయేవాడు కాడు. మరి ఎవరు? మీ విరోధి. ఎవరండి? అగటి చెప్పాలి. ఎవరు వాడు? విరోధి. అపవాది ఎవరు? విరోధి. ఆయన చేసే పని ఏంటట? ఎవరిని మింగాలా అని వెతుకుతూ, టైము దొరకాలి, ఊరికి ట్యాబ్లెట్ మింగినట్టు మింగేస్తాడు. వాడు సంఘంలో ఉన్నా మింగేస్తాడు, సంఘానికి బయట ఉన్నా మింగేస్తాడు. వాడు ఇంకా దేన్ని మింగుతాడో చెప్పనా మీకు? చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుదాం. అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత బిడలరా గ్రహించరా.
దూరస్తులారా గ్రహించారా? జ్ఞానులారా గ్రహించారా? గ్రహించినటువంటి వారు ప్రకటిస్తున్నారు ఏమనో తెలుసా? మా బాల్యము నుండి అంటే అప్పుడు ఉండే మాకు కాస్త ఊహ తెలిసింది. మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును. దేన్ని? మా పితరుల కష్టార్జితం. దేన్నండి? పితరుల కష్టార్జితాన్ని. అప్పటికి నువ్వు చిన్నపిల్లోడు కదా, మరి కష్టపడింది ఎవరు? మీ తండ్రులు, మీ తాతలు కదూ. వాళ్ళు ఏమో ప్రయాసపడి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేసి కష్టార్జితాన్ని సంపాదిస్తూ ఉంటే లజ్జాకరమైన దేవత వచ్చి టాబ్లెట్ మింగినట్టుగా కష్టార్జితాన్ని మింగేస్తున్నారు. మనుషులు అంటున్నారు, అంటేది అంటట్లేదు, ముట్టేది ముట్టట్లా. ఎక్కడ చూసినా నష్టాలు, ఎక్కడ చూసినా కష్టాలు. అయ్యో కలిసి రావటం లేదు అని ఇంకొకటి తీసుకొస్తాం. ఆడంటాడు దీన్ని బగలు కొట్టి దాన్ని పెట్టు, దాన్ని బగలు కొట్టి దీన్ని పెట్టు అంటాడు. మళ్ళీ అదొక ఖర్చు. అవునా? మాట్లాడరే, అవునా కదా? నేను ప్రకటిస్తున్న యేసు ఎలాంటివాడో తెలుసా? స్థలాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించేవాడు కాదు, నిన్ను బట్టి స్థలమును ఆశీర్వదించేవాడు. గట్టిగా చెప్పండి ఒకసారి. దయచేసి ఈ రాత్రి నేను చెప్పే మాట విని ఇళ్ళు వాకిళ్ళు పగలగొట్టుకునే కంటే మీ హృదయాన్ని పగలగొట్టుకునే యేసయ్య దగ్గరికి రండి. రూపాయి నష్టపోకోకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీవు రాక మునుపు నాకున్నది కొంచెమే, నీ వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదం అని ఆయనకి అంతుపట్టట్లా. ఆయనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎవరు ఆయనకి తెలిసిందంటే శకుని చెప్పేవాళ్ళు తెలుసు అంట. ఆయనకి ఆశ్చర్యం వేసి, ఏం సార్ ఏంటో ఈరోజు అసలు ఈ మధ్యకాలంలో పట్టిందల్లా బంగారం అయిపోతుంది, కాలు పెడితే పొంగిపోతుంది, ఏంటో అర్థం కావట్లేదు సార్. ఇది వరకైతే పోసిన నూనెకి వేసిన ఒత్తికి సరిపోయేది, అసలు ఇప్పుడు ఏంటోనండి ఎక్కడ చూసినా ఆశీర్వాదం కనపడుతుంది. కారణం ఏంటో ఒకసారి చెప్తారంటే, ఓసి మగోడా నీ వల్ల ఏం కావట్లేదులే, మీ ఇంటికి ఒకడు వచ్చాడు. ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. ఆయన ఆశీర్వదించబడినాడు. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయన అడుగు పెట్టాడు కనుక నీళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటుందయ్యా అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వచ్చి అంటున్నాడు, అయ్యా అల్లుడు, నిన్ను బట్టి నీ దేవుడని యెహోవా నన్ను ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 39వ అధ్యాయం ఆదికాండం చదువుతారా ఒకసారి? ఈ మాట ఇలా పెట్టి కాస్తంత ఓపికగా కొన్ని మాటలు మీరు చదివితే ఈ రాత్రి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపును చదువునాను. ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరోను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలీయుల యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. ఎవరింటున్నాడు? ఐగుప్తునే ఇంట. ఐగుప్తుని ఇంట్లో ఏముంటాయో ఒకసారి మీరు ఆలోచించండి. వాడు అసలే ఐగుప్తుడు. వాడి ఇంట్లో ఏముంటాయి? బైబిల్ ఉంటుందా? వాడి ఇంట్లో ఏముంటుంది? ప్రార్థన ఉంటుందా? వాడి ఇంట్లో ప్రార్థన గది ఉంటుందా? ఏముంటుంది? చెప్పడానికి తరం కాదు, గోడకు అసలు ఖాళీ ఉండదు కదా.
చుట్టూ తిరగాల్సింది ఇట్లా. ఒక ఆయన చెప్తున్నాడు, దీని దగ్గరికి వెళ్తే ఆడు కోపం వస్తుందని భయం వేస్తుందండి. మళ్ళీ ఆయన కోపం, ఏం కోపం వస్తుంది భయం వేస్తుంది. భయం వేస్తే పోతుందంట. ఒకరి దగ్గరికి వెళ్తే ఇంకోటి కోపం వస్తుందేమోనని భయంతోనే బతుకుతున్నామండి, భయంతోనే చేస్తున్నామండి. అదే ఐగుప్తుని ఇంట యోసేపు ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. తొందరపడి ఇల్లు మార్చుకోపండి, పగలగొట్టకండి. నేను చెప్పిన ఫార్ములా పాటించండి. ప్రభువుని మీ ఇంటికి ఆహ్వానించండి. మీ ఇల్లు ఆశీర్వదించబడద్దు. ఆమేన్. మీ ఇంటికి రక్షణ వస్తుంది. రక్షణ వచ్చిన తర్వాత జక్కయ్య ఎలా ఉన్నాడు తెలుసా? జక్కయ్య నిలువబడి అని ఉంది. ఏముంది? నిలవబడి. అంతకుముందు నిలవబట్టం ఆయనకి కుదరలా. ఎందుకని? ఎప్పుడు ఉరుకులు పరుకులే కదా. జక్కయ్య లైఫ్ ఏంటి చెప్పండి, చెప్పండి తల్లి. ఉరుకులు పరిగెత్తిన జక్కయ్యను మనం చూసాం, అవునా? చెట్టెక్కిన జక్కయ్యను మనం చూసాం. నిలబడిన జక్కయ్యని ఇప్పుడే చూస్తున్నాం. ఏసై పక్కకు వచ్చాక నిలబడ్డాడు. దేవుడి స్తోత్రం. ఏమయ్యా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే, ఇక ఏసై ఉన్నాడు చాలండి అన్నాడు. అంతే. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో. మరి మొన్నటిదాకా ఏంటి? ఆయన లేడుగా అందుకోసం అట్ట పరిగెత్తే అన్నాడు. ఆయన లేడండి మొన్నటిదాకా, అందుకోసం అట్ట పరిగెత్తాల్సి వచ్చింది. నీతి లేకోకుండా, నియమం లేకోకుండా, క్రమం లేకుండా, ఇష్టానుసారంగా డబ్బుంటే చాలు అనుకుని తిప్పలు పడ్డాను. ఆయన లేడు. ఆయన వచ్చిన తర్వాత ఇది ఎందుకు అనిపించింది నాకు. ఆస్తులు సగం వాళ్ళకి ఇస్తా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతులు వాళ్ళకి ఇస్తా. మరి నీకేముంటుందయ్యా అంటే, అన్ని లెక్కలు చూసుకుంటే అప్పులే మిగులుతాయండి అన్నాడు. ఏముంటాయి మరి? ఎట్లా జక్కయ్య అంటే, ఉన్నా పర్లేదండి మీరున్నారు చాలు అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ ఐగుప్తుని ఇంట ఉన్నాడు. ఐగుప్తుని ఇంట ఉండి అక్కడి నుండి ఆశీర్వాదం పొందటం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యాకోబు అడుగు పెట్టాడు. లాబాను ఇల్లు పాలు పొంగినట్టుగా పొంగుతుంది. కారణం ఏంటి? యాకోబును బట్టి. ఐగుప్తునింట యోసేపు అడుగు పెట్టాడు. పోతీఫరు ఇల్లు ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేను ప్రకటిస్తున్న దేవుని గురించి ఒక మాట చెప్తున్నాను. ఏంటో తెలుసా? స్థలమును బట్టి నిన్ను ఆశీర్వదించడు, నిన్ను బట్టి స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీవు అడుగు పెట్టిన స్థలమును నేను ఆశీర్వదిస్తున్నాడు. మనిషి చెప్తాడు స్థలాన్ని బట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది. కానీ నా ప్రభువు చెప్తున్నాడు, నిన్ను బట్టి స్థలానికి ఆశీర్వాదం వస్తుంది అయ్యా. నిన్ను బట్టి గ్రామానికి ఆశీర్వాదం వస్తుంది, నిన్ను బట్టి దేశానికి ఆశీర్వాదం వస్తుంది. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ఆశీర్వాదం ఎందుకు లేదో తెలుసా? కష్టపడుతున్నావు. లజ్జాకరమైన దేవత వచ్చి మింగేస్తుంది. ఇంకా చదువుతారా ఒకసారి? వారి గొర్రెలను. దేన్ని? వారి గొర్రెలను. వారి గొర్రెలను, వారి పశువులను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమారులను, వారి కుమార్తెలను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. ఏమండి ఏది? పేతురు రాసిన పత్రికలో చదివాం. వాడు మీ విరోధి, వాడు మీ విరోధి. వాడు చేసే పని ఏంటంటే మింగటమే పని. కష్టాజితాన్ని మింగుతాడు, గొర్రెలను మింగుతాడు, గొడ్లను మింగుతాడు, కుమారులను మింగుతాడు, కుమార్తెలను మింగుతాడు.
వాడికి నీ దగ్గర ఏది కనపడుతుంది, చివరికి నిన్ను కూడా మింగే ప్రయత్నమే వాడు చేస్తూ ఉంటాడు. కానీ నేను ప్రకటించే యేసు చేసే పని ఏంటో తెలుసా? నశించిన దానిని, పాము కాటు పడిన దానిని, పాపపు కాటు పడిన దానిని, కొర ప్రాణాలతో ఉన్న దానిని, చావటానికి సిద్ధంగా ఉన్న దానిని నా ప్రభు వెదకి ఒక మంచి సమరయంలాగా వాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్లవాడు అనబడిన దేవుని సేవకుని దగ్గరకు తీసుకొని వచ్చి వాని కొరకు 2 దేనారాలైనా ఇచ్చి, ఇంకా ఏమైనా అయితే నీ దగ్గర ఉన్నాయి కదా, ఖర్చు పెట్టు, మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత నీకు ఇస్తానని హామీ ఇచ్చి వెళ్ళేటటువంటి వాడు నేను ప్రకటిస్తున్న యేసు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎంత కేర్ అండి, ఎంత కేర్, ఎంత కేర్. దేవుని బిడ్డలారా, ఇంత శ్రేష్టమైన దేవుణ్ణి పక్కన పెట్టేసేసి కరుణా కటాక్షం లేకోకుండా నిన్ను, నీ కష్టాజిత, నీ బిడ్డలను, నీ సిరి సంపదను మింగివేసేటటువంటి శత్రువును నీవెందుకు స్నేహితునిగా భావిస్తున్నావు? నేను రక్షించటానికి లోకానికి వచ్చిన దేవాది దేవుణ్ణి ఎందుకు పరునిలాగా, అన్యునిలాగా పక్కన పెడుతున్నావు? ఈ రాత్రి ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? తప్పిపోయిన వాటిని వెదకటానికి, నశించిన దానిని వెదకటానికి, పాడైపోయిన వాటిని బాగు చేయటానికి, ఇంకా శిథిలమైపోయిన వాటిని స్థిరపరచటానికి, బ్రత్తలైపోయినటువంటి వాటిని బాగుపరచటానికి, కృంగిన వారిని లేవనెత్తటానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. ఆ ప్రత్యేకమైన పని మీద ప్రభువారు పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు అసలు ప్రశ్నలోకి వచ్చాం. అంతా బాగానే ఉంది. చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు.
అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతా బాగానుందండి, చెప్పిందంతా బాగానుంది. మాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ మనుష్యుడు ఎలా రక్షిస్తాడు? అంతా బాగానుంది. మాకు ఒక చిన్న డౌట్. ఈ మనుష్యుడు ఎలాగూ ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. భ్రమసి వాని వలెను, భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపని సూర్యుని వలెను. ఎలా ఉన్నాడండి? రక్షింపలేని శూరుని వలె. నీవేలా ఉన్నావు? రక్షింపలేని శూరుని వలె. ఎవరైనా శూరుడే, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఒక కోటీశ్వరుడు వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తల ఒక లక్ష ఇస్తాం అనుకున్నానమ్మంటే మీరు అందరూ సంతోషంగా అంగీకరిస్తారు. ఆహా, కోటానికి రావటం ఎంత మంచిదండి, ఇవాళ ఆనందపడిపోతారు. ఎందుకోసం అంటే వచ్చినోడు ఒక కోటీశ్వరుడు. ఓ ₹1,00,000 అంటే ఆయనకి పెద్దగా తల ఒక లక్ష ఇచ్చినంత ఏమి తరగదు. సంతోషపడతారు, నమ్ముతారు. ఒక సాధారణమైన మనిషి వచ్చి, బేకారు వచ్చి, మీరు వెళ్ళేటప్పుడు ఛార్జ్ ఇస్తే కానీ ఇంటికి వెళ్ళడు ఆయన. అలాంటాడు వచ్చి, ఏమండి మీకు తల ఒక 10,000 ఇద్దాం అనుకున్నాను. అయ్యా నీ ముఖానికి అంత సీన్ లేదులే అంటారు మీరు. ఎందుకని? ఆయన పికప్ బిల్డప్ చూస్తేనే తెలిసిపోతుంది. కోస్తన్నాడులే మనోడేదో కోతలో. చివరికి మనం భోజనం పెట్టి ఛార్జీ ఇస్తే తప్ప వెళ్ళేటట్లేడీన. పిట్టల దొర చెప్పినట్టుగా కపులు చెప్తున్నాడు అని అంటారు. లెక్క చేస్తారా? మాట్లాడరే, లెక్క చేయరు. ఫార్చునర్ కారులో వచ్చి వెనక మళ్ళీ హడావుడి ఉండి 4 సూట్ కేసులు వస్తే, ప్రియులారా మీకు తల ఒక లక్ష ఇద్దామంటే, బాబు వందనాలు తొందరగా కానీ అంటారు. కారణం ఏంటంటే అతను బిల్డప్ చూసిన తర్వాత ఇవ్వగలడని నమ్మకం వచ్చింది మీకు. అతని స్థాయి చూసిన తర్వాత ఇవ్వగలడని నమ్మకం వచ్చింది. కానీ ఇతను చూసిన తర్వాత నమ్మకం కుదరలా, మీరు లెక్క చేయలేరు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షింపలేని శూరుడిలాగా, ఒక నిస్సహాయుడిలాగా, బలహీనుడిలాగా, చేతగాని వాడిలాగా కలువరి సిలువలో వేలాడుతూ ఉంటే లోకమంతా చూసి ఇదే మాట అన్నారు, నిన్ను నీవు రక్షించుకోవయ్యా ముందు, తర్వాత మమ్మల్ని రక్షించవచ్చు. సిలువలో ఆయనతో కూడా 2 దొంగలను వేశారు. ఆ దొంగలు కూడా ఇలాగే అన్నారంట, ఏమని? నిన్ను నీవు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించవచ్చు. దారే పోతున్నారంట కొంతమంది. దారే పోయిన ఏమంటారు? దారే పోయే దానయ్యలు అంటారు కదా, వాళ్ళు కూడా అంటున్నారంట, ఏమని? ఓబో చాలా కబుర్లు చెప్పాడు ఈయన, ఆయన రక్షించుకోలేకపోతున్నాడు, ఇతరులను ఎలా రక్షిస్తాడో ఈయన అంటున్నారు కదా. ఆయనను సిలువ వేసినటువంటి వారు, శిక్ష విధించినటువంటి వారు, శిక్షను అమలుపరిచినటువంటి వారు,
సైనికులు, బంట్రౌతులు, శతాధిపతులు అందరూ ప్రభు ముఖం మీద సవాలు చేస్తున్నారు. నిన్ను నీవు రక్షించుకో, నీవు దిగొచ్చు కదా. ఆ పక్కనే ఉన్నటువంటి దొంగలు అంటున్నారు అదే మాట. దారిపోయేటటువంటి వారు కూడా అంటున్నారు, నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా. రక్షింపలేని శూరుడులాగా యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. ఈరోజు కూడా చాలా మందికి ఉన్న ప్రశ్న అదే, ఎలా రక్షిస్తాడు యేసు ప్రభు? ఎలా రక్షిస్తాడు? ఆయన దగ్గర ఏముంది రక్షించటానికి? 3 మేకులు పీక్కోలేనాడు ఒక ఆయన అంటే, గోసి తప్ప ఇంకేం లేదు ఆయన దగ్గర. ఇంకొక ఆయన ఎలా రక్షిస్తాడు? అవును, ఇక్కడ రక్షించటానికి వస్త్రాలు, వస్తువులు, మంది, మార్బలం, హంగు, ఆర్భాటం కాదు. మరి ఏం కావాలంటే నీ పాపాన్ని వీపు మీద వేసుకోగలిగిన పరిశుద్ధత కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపమును నీ మీద నుంచి తీసి తన మీద వేసుకోగలిగినటువంటి సామర్థ్యత కావాలి. ఆ పని చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో, లోకంలో, భూమి పుట్టిన తరువాత నేటికి ఒక్కళ్ళు కూడా కనపడలేదు. పలు వేదాలలో, మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడెడి. విన్నారా? పలు వేదాలలో, మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడెడి. పాప పరిహారార్థం సిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు? నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీకా విమోచకుడవు. నీలో సమానమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నన్ను దూకి చేస్తున్నాను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరిని చూసినా పాపోహం, పాపకర్మ, పాపాత్మ, పాప సమమ గుప్ర అంటున్నాడే తప్ప నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపించగలగడా అన్నవుడొకడు కూడా లేడు. నువ్వేం చదువుతావో చదువు, ఎవరిని తీసుకొస్తావో తీసుకురావా, జన్మ జీవిత వృత్తాంతం అంతా చూడు. నేను పాపము లేనివాడిని చెప్తే నమ్ము. చెప్పే ధైర్యం, సాహసం ఎవరు చేయలేకపోయారు, యేసు తప్ప. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాను. రక్షించడానికి ఏం కావాలి? అయ్యా వినండి, రక్షించడానికి ఏం కావాలి? రక్షించడానికి కావలసింది పాపము లేని పరిశుద్ధమైన జీవితమే కావాలి. అలాంటిది కలిగి ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు మనందరి పాపములను యేసయ్య మీద మోపితే యేసుక్రీస్తు ప్రభువారు సంతోషంగా సమ్మతించాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనందరి దోషాలను దేవుడు ఎవరి మీద మోపాడు? ఆయన మీద. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూసారా? తండ్రి, నీ చిత్తం చేయటం నాకు సంతోషం. నీ చిత్తము నెరవేర్చడానికే కదా నేను ఈ లోకంలోనికి వచ్చాను. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి ఏదన్నా ఛాన్స్ ఉంటే లేకపోతే ఇబ్బంది ఏం లేదు. నీ చిత్తం చేయటం నాకు సంతోషం
అని మన అందరి పాపములను యేసు తన మీద వేసుకొని మన అందరి కొరకు ఆయన చనిపోయి మన పాప శాప శిక్ష అంతా కూడా ఆయన మోసి మనలను స్వతంత్రులుగా చేశాడు, రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కర్రతోనో కత్తితోనో కాదు దేవుడు రక్షించింది, బాణంతోనో బళ్ళెంతోనో కాదు దేవుడు నిన్ను రక్షించింది, ఇతరితర ఆయుధాలతో కాదు దేవుడు నిన్ను రక్షించింది. అవి రక్షించటానికి పనికొచ్చేవి కాదు, శిక్షించటానికే పనికొస్తాయి. కానీ ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? నీ పాప శాపం అంతటిని ఆయన భుజాల మీద వేసుకొని ఆయన మనలను రక్షించాడు. సాధు సుందర్ సింగ్ అని ఒక గొప్ప దేవుని సేవకుడు సిక్కు కులంలోంచి ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళకు ఉన్నటువంటి కులాన్ని బట్టి, కట్టడాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యాన్ని బట్టి చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి క్రీస్తులో నుంచి బయటికి తేవటానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. గది నిండా బంగారం వేసి యేసు ప్రభు వారిని వదిలేస్తే ఈ బంగారం అంతా నీకు ఇస్తాంరా అన్నాడు. కానీ ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదు, నాకు యేసు ప్రభువే కావాలన్నాడు. అమ్మ వినండి, ఒకవేళ నీకు యేసు ప్రభువే కావాలనుకుంటే ఇక మా ఇంట్లో నీకు చోటు లేదు రబ్బాయి అన్నారు. లేకపోయినా పర్వాలేదు, నాకు యేసు ఉంటే చాలు అన్నాడు. బయటకు వచ్చాడు, కట్టుబట్టలతో వచ్చాడు. ప్రపంచంలో అనేక దేశాలు దేవుని కొరకు సాక్షిగా తిరిగాడు. ఆయన ఊరు బయట ఉన్న కొలంలో స్నానానికి వెళుతున్న టైంలో ఒక అరణ్యాన్ని దాటి అరణ్యంలో గుండా వెళ్తాడు. వెళ్ళాడు. అప్పుడప్పుడు అరణ్యంలో అగ్ని మండుద్ది. అది అలా మండుకుంటూ చెత్తని కంపని కాల్చేసుకుంటూ బొమ్మను వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటే ఒక పక్షి ఈ వేడికి తట్టుకోలేక చచ్చి టప్పని పడిపోయింది మధ్యలో. కాసేపటికి ఆయన ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. అయ్యో, ఇందాక అగ్ని కాలిపోయింది కదా, అగ్ని అరణ్యాన్ని కాల్చేసింది కదా, ఈ వేడికి ఈ పక్షి చచ్చిపోయినట్టుంది అని ఒక పెద్ద పక్షిని చూసి ఆ పక్షిని పక్కకు తీస్తే ఆ పక్షి రెక్కల్లో నుంచి చిన్న చిన్న పిల్లలు బయటకు వస్తున్నాయట. చిన్న చిన్న పిల్లలు బయటకు వస్తున్నాయి. ఏంటి, పక్షి చచ్చిపోయింది, పక్షి రెక్కల కింద నుంచి పిల్లలు బయటకు వస్తున్నాయని చూస్తే ఈ దావానంలాగా వ్యాపించినటువంటి అగ్ని అరణ్యాన్ని కాల్చేసుకుంటూ బొమ్మని శరవేగంతో వెళ్ళిపోతుంటే తల్లి పక్షి చూసింది. అయ్యో, పసిగుడ్డులు, నా పిల్లలు చచ్చిపోతాయి అనుకుని ఎక్కడి నుంచో మాంతంగా వచ్చేసి ఆ గూటి మీద అలా వాలేసింది. పిల్లల్ని ఇలా పొదిగిట్లో పెట్టేసేసుకుంది. ఇంకా వేడి వస్తుంది, ముఖం అడ్డం పెట్టేసేసింది. ఆ వేడి అలా వెళ్ళిపోయింది. ఆ వేడికి తట్టుకోలేక పక్షి చచ్చిపోయింది. చచ్చి డామ్మని చెట్టు మీద నుంచి కింద పడింది. దాని రెక్కల కింద మాత్రం దాని పిల్లలు సురక్షితంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లలు బ్రతకటానికి కారణం ఏంటి చెప్పండి ఒకసారి. అమ్మ, నేనంటాను, తల్లి అగ్ని ఎలా దావానంలోకి వస్తూ ఉంటే దూరంగా కూర్చొని మంత్రాలు చదివింది అనుకోండి. ఒకవేళ పిల్లలు కాపాడబడేనా చెప్పండి, బ్రతికేనా? ఇంకా ఇంకా ఏదైనా ప్రయత్నం చేసింది అనుకోండి, పిల్లలు బ్రతికేయేనా? పిల్లలు బ్రతకటానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటో తెలుసా? తాను చచ్చిపోయినా సరే దాని పొదిగిట్లో బిడ్డల్ని కాపాడాలి అని. అదే పని పక్షి చేసింది. దాన్ని చూసి చెప్పాడు, నా ప్రభు చేసింది కూడా ఇదే.
నా ప్రభు చేసింది కూడా నేను చచ్చిపోతానని, లోకంలో ఉన్న ప్రతి బిడ్డ చచ్చిపోతారని, ఎవరూ చచ్చిపోవటం ఇష్టం లేకుండా దేవుడే తన సొంత కుమారుని లోకంలోనికి పంపించి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి లోకమంతటిని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనుష్యుడా ప్రశ్నిస్తున్నావు ఏమని? ఈ మనుష్యుడు ఎలాగూ తల మీద ముళ్ళ కిరీటం, మోకో నిండా ఉమ్ము, ఒంటి నిండా గాయాలు, ఊదా రంగు వస్త్రం, ఒక చిన్న అంగవస్త్రం తప్ప ఏమీ లేక 3 మేకులతో వేలాడుతున్నటువంటి ఈయన మనల్ని ఎలాగ రక్షిస్తాడు? నమ్మాలని ఉంది కానీ ఎలా రక్షిస్తాడు? ఇదే కదా నీ ప్రశ్న. ఆయన ఎలాగ రక్షించాడో తెలుసా? తన ప్రాణమును పెట్టి నిన్ను రక్షించాడు. కర్రతోనో, కత్తితోనో, బళ్ళెంతోనో, బాకుతోనో కాదు నిన్ను రక్షించింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఈ ఒక్క మాట చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం చదువుదాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత దేని చేత? ఒకసారి గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. నేను చెప్పా మీరంతా షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నట్టున్నారని. అమూల్యమైన రక్తం చేత అనగా ఏ రక్తం అది? అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు కదా. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. గట్టి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎలా రక్షించబడ్డారు? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు రక్షించబడలా, విమోచించబడలా. అవి మిమ్మలను రక్షించలేవు. మరి నిర్దోషము నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఎలా రక్షిస్తాడని ప్రశ్నిస్తావా? తన రక్తము చేత నిన్ను రక్షించాడు. ఆయన రక్తం ఎందుకు కార్చాడు? నిన్ను రక్షించడానికి. ఆ తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు? నిన్ను రక్షించడానికి. వీపు మీద కొరడా దెబ్బలు ఎందుకు? నిన్ను రక్షించడానికి. ఆ ముఖం మీద ఉమ్మెందుకు? నిన్ను రక్షించడానికి. ఇన్ని చేస్తున్నా, గడ్డపు వెంట్రుకలు పిరికేస్తున్నా, వాటితో కూడా చర్మము ఊడి వచ్చేస్తున్నా, బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నది ఎందుకు? నిన్ను రక్షించడానికి. పొద్దున ఎక్కడో చూసాం, చాలా నవ్వు వచ్చింది. యేసు ప్రభు వారిని ఇమిటేట్ చేద్దాం అనుకున్నారు, యేసు ప్రభు వారిని చూపిద్దాం అనుకున్నారు. ఒకన పొత్తానికి సిలువ మీద ఎక్కించి లాగుతున్నారు. ఇక్కడికి వస్తే వాడి కళ్ళు తిరిగినాయో, నిలవలేకపోయాడు. అమాంతంగా సిలువ మీద నుంచి దూకేటాడు. సిలువ మీద నుంచి మరి ఆడ కట్టిన కట్లు సరిగా లేవో ఏం సంగతో తెలియదు కానీ సులువుని ఇలా నిలబెట్టి అలా తింపారో లేదో ఆ మాంతంగా దూకేశాడు అంతే. అది మనుషులు చేసే పని. నిన్ను రక్షించే ప్రయత్నంలో నా ప్రభు ఆ పని చేయలే, నేటికి నిలిచున్నాడు. చూడు ఆ ప్రభువుని చూడు, ఆయన చిందించిన రక్తం చూడు, తద్వారా నీకు వచ్చిన రక్షణ చూడు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం.
నిన్ను ఈ ఆశీర్వాదంలోనికి తేవాలని, ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని, భాగస్థునిగా చేయాలని ఈ సభలను దేవుడు ఏర్పాటు చేశాడు. దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. తల్లంచండి ఒకసారి. అందరూ చక్కగా ప్రభు పాదాల దగ్గర తల్లంచుతారా? ప్రార్థన చేద్దాం.